నా బోతులో ఆడపిల్ల వెంట తిరుగుతాడా మీ మరిది? అలా తిరగటానికి మా అమ్మాయి దొరికిందా? కాస్త మెల్లగా మాట్లాడండి. మెల్లగా మాట్లాడటం మాకు అలవాట్లేదమ్మా. ఏం మాట్లాడినా స్పష్టంగా మాట్లాడటం మాకు తెలుసు. అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. మీ వాడు మా అమ్మాయిని ఏడిపిస్తుండగా వీళ్ళంతా చూశారు. మరోసారి ఇలాంటి తప్పు చేశాడా మక్కలేదు కదంతాను. అది చెప్పుకోవడానికి వచ్చాను. బంగారయ్య గారు, అనవసరంగా నోరు పారేసుకోకండి. పరువు మర్యాదలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అవునమ్ము, మీ ఆయన పెద్ద జడ్జి, ఆయనకే ఉన్నాయి డబ్బు పరువు మర్యాదలు అనుకుంటున్నావేమో. మాకు ఉన్నాయి, మేమేం గాలి మనుషులం కాదు. ఉంటే ఇంకే జడ్జి గారు కబుర్ చేస్తానప్పుడు రండి, వెళ్ళండి. రానిమ్మా, మాకేం భయం లేదు. అక్కడ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి మా గోళ్ళు ఊడగొట్టగలిగాడు. ఇక్కడ ఆయన పప్పునే ఊడుకోవు. ఇది మా ఊరు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశాయంటే ఏ కీలు కాకీలు అడగొట్టించేస్తాను. జాగ్రత్త, పదండ్రా. నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. నువ్వా లక్ష్మి? ఎలా ఉన్నావు? పొలం బాగా సాగుతున్నాయా? అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు అర్జెంటుగా బయలుదేరండి. ఇక్కడ చాలా గొడవగా ఉంది. ఏమిటి లక్ష్మి? వాళ్ళ అమ్మాయి మన కృష్ణ కలిసి తిరుగుతున్నారని బంగారయ్య మన ఇంటికి వచ్చి నానా మాటలని వెళ్ళాడండి. అలాగా, వెంటనే బయలుదేరుతున్నాను. ఎందుకు వదినా అన్నయ్యకు ఫోన్ చేశావు? ఎంత కంగారు పడతాడు? నీకు తెలియదా వదినా నేను తప్పు చేయనని? మీ ఆలనా పాలనలో మీరు కాదనే కాని పని నేను ఎప్పుడైనా చేశానా? ఎప్పుడైనా మీ పరువు ప్రదర్శనలు గంగపాలు చేశానా? నీకు అన్నయ్యకు అవమానం కలిగించే పని నేను చేస్తాను. ఇంతకన్నా అవమానం అనుకుని ఇంకే ఉంది? దట్ బ్లాక్ మార్కెట్ ఒక విలేజ్ మర్చెంట్ మన ఇంటి ముందుకు వచ్చి అంత అసహ్యంగా మాట్లాడాడంటే అది వాడికి ఉన్న స్థానబలం అనుకోవాలా, లేక నువ్వు చేసిన పాడు పని వల్ల అనుకోవాలా? మాట్లాడమే, బెల్లం కొట్టిన రైల్లో నిలబడతామే. జవాబు చెప్పు. అలా అతన్ని కంగారు పెడతారే? అల్లరి చేసిందా బంగారయ్య? అల్లరి పడ్డది మనవాడు. లక్ష్మి, వాడిని వెనకేసుకురాకు. నేను అడుగుతున్నది వాడిని. వాడి సమాధానం నాకు కావాలి. నువ్వు అమ్మాయి వెంట తిరిగావా లేదా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాన్ సెన్స్. ప్రేమలో గేమ్లో నాకు ఇష్టం లేదు. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. పెళ్ళా? పొలం పని చూసుకుంటాను వచ్చి నువ్వు చేసిన పనిదా? బాగుందిరా, చాలా బాగుంది. చూసావా లక్ష్మి, నీ మరిదప్పుడే ఎంత పెద్దవాడయ్యాడు. సొంతంగా తానే ఓ పిల్లని చూసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాను నా అమ్మాయికి మాట కూడా ఇచ్చాడు. కన్న కొడుకు కంటే మిన్నగా మనం భావించినందుకు వచ్చి అక్షింతలు మాత్రం వేయండి అప్లికేషన్ పెడుతున్నాడు. అది ఎవరినెత్తినా? ఆ బంగారయ్య కూతురునెత్తిన. బంగారయ్య కూతురుగా పుట్టినందుకు ఆ అమ్మాయిని తప్పుపడడం, శిక్షించడం న్యాయం కాదనుకుంటాను. న్యాయమో అన్యాయమో తేల్చి చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఇంకా వాడు చిన్నపిల్లవాడే అనుకుంటున్నారా? ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏమండి, ఆ రోజున మన పెళ్లి విషయంలో మీరు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటానని మీరు పట్టుపట్టకపోతే అసలు మన పెళ్లి జరిగేదనా? తన కోరిక మన్నించండి. మరింత తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నావు అనమాట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానడం న్యాయం, కానీ నేను పనిచేసిన బంగారయ్య కూతురిని పెళ్లి చేసుకుంటానడం మాత్రం అన్యాయం. అయినా మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నా పాయింట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఏమైనా వాడు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. కానీ అదంత సులువు కాదు లక్ష్మి. సాంప్రదాయ ప్రకారం ఆ బంగారయ్య మన ఇంటికి రావాలి. కానీ ఆ బంగారయ్య రాడు. అందుకు మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం. కళ్యాణ ప్రాప్తి. రండి రండి రండి. నమస్కారం. వర్జ్యం వచ్చేస్తుంది, ఇంకా మీరు రాలేదేమని ఎదురు చూస్తున్నా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఏమండి, మా నాన్నగారు తీసుకొచ్చే కాఫీ మాత్రం తీసుకోవద్దండి. కతికితే అతకదంటారు. ముందు మా పెళ్లి విషయం మాట్లాడండి. నమస్కారం పిన్ని గారు. నమస్కారం. ఆహా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే తన తమ్ముడు లక్ష్మణుడి కోసం ఊర్మిళాదేవిని అడగటానికి వచ్చినట్టుగా ఉంది. అభిమానాన్ని అవతల పెట్టి మా ఇంట్లో అడుగు పెట్టారు, అది చాలు. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏమండి, మా నాన్నగారు మా అమ్మ సంగతి మీకు తెలియదండి. మిమ్మల్ని ఎక్కడో అక్కడ ఇరికించాలని చూస్తారు. జాగ్రత్త అండి. ముందు మా పెళ్లి విషయం మాత్రం తెలిసేయండి ప్లీజ్. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? అతని తమ్ముడికి మన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా? అతను మనకు ప్రథమ శత్రువు అండి. ఓస్ పిచ్చిదానా, ఆ మాత్రం తెలియటట్లు నాకు లేవనుకున్నావా? ఆ శ్రీరామచంద్రుడు ఇష్టారాజ్యంగా అనుభవిస్తున్న ఆ ఉమ్మడి ఆస్తిని ఈ పెళ్లి పేరు చెప్పి 2 ముక్కలు చేస్తాను. అన్నదమ్ములు ఇద్దరిని విడగొడతాను. ఆ శ్రీరామచంద్రుడి గుండెల్లో అశాంతి రెచ్చగొడతాను. దాంతో నా పగ తీరుతుంది. ఆ జడ్జి గారికి పరాభవం జరుగుతుంది. మీరు మంచి గటికులే. నేనేమో అనుకున్నాను. మీ ఆలోచన చాలా బాగుంది. మీరు అనుకున్నట్టే చేయండి. సరే, పద పద. ఏమీ లేదు జడ్జి గారు,
మా ఆవిడ ఉత్త పిచ్చిదనుకోండి. మీ విశాల హృదయాన్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఆహా, తాను ఏవేవో సందేహాలు చెబుతుంది. చెప్పండి, పిన్ని గారి సందేహం ఏమిటి? కట్న కానుకల గురించా, పెట్టుబడుల గురించా? అవేం మాకు అక్కర్లేదు. వాటి గురించి కాదండి, మీరు ఇవ్వమంటే మాత్రం నాకు ఇచ్చే స్తోమత ఎక్కడుంది చెప్పండి. జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి మా ఆవిడ ఏవో ఆలోచనలో పడింది. మీకే ఆలోచన అక్కర్లేదు. కృష్ణ మా బిడ్డ లాంటివాడు, మాకున్నదంతా వాడికే. అవుననుకోండి, ఉత్తరోత్తర ఏదో వచ్చి పడుతుంది అనుభవించవచ్చు కదా అని నీళ్లలో గేదె నుంచి కొమ్ములు చూపించి బేరవాడినట్టుగా కాకుండా ఉన్న దాంట్లోనే అన్న వాటా ఇది, తమ్ముడి వాటా ఇది అని అనుకుంటే బాగుంటుంది కదా అని మా ఇంటి దాని అభిప్రాయం. అంటే ఆస్తి పంపకమా? మిస్టర్ బంగారయ్య, మీ నయగారం మాటలు నైవంచంలో చాలించండి. ఒకవేళ మీరు దేహి అన్నదాన్ని భిక్షగా పారేద్దామన్నా మా తమ్ముడు ఒప్పుకోడు. ఆస్తి పంపకానికి సస్యమేర ఒప్పుకోం. ఏమండి, మీరు ఒప్పుకోకపోతే పెళ్లి జరగను మనం. జరిగి తీరుతుంది. నేను తలుచుకుంటే శాంతిని తీసుకెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో ఇప్పుడే మా తమ్ముడితో పెళ్లి చట్టబద్ధంగా జరిపించగలను. కానీ సాంప్రదాయ ప్రకారం అగ్నిసాక్షిగా వాళ్ళ పెళ్లి జరిపిద్దామని మేమిద్దరం ముచ్చట పడ్డాం. ఇప్పుడు మీరు కాదంటే మీ కళ్ళ ముందే శాంతిని తీసుకెళ్లి మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మీ పెద్దరికం ఏమవుతుందో ఆలోచించండి. నాన్న, నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నేను కృష్ణ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మీ ఇంట్లో బంగారు కాపురం నిర్మించుకోవడమే నాకు కావాల్సింది. నన్ను ఆశీర్వదించండి.